బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో ఆయుధాల కలకలం రేగింది. హబీబ్ నగర్ లో పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2 యువకుల్ని అరెస్ట్ చేశారు. పాత బస్తీ ప్రాంతంలో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు పోలీసులు. పాత బస్తీలో ఆయుధాల కలకలానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. పాత బస్తీలో ఒక గ్యాంగ్ ను పోలీసులు పట్టుకోవడం జరిగింది. గత 2 నెలల నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు ట్రాక్ చేస్తుండగా ఇవాళ కొద్దిసేపు క్రితమే హబీబ్ నగర్ లిమిట్స్ లో ఒక గ్యాంగ్ ను పట్టుకున్నారు. అయితే వీళ్ళు చేస్తున్న యాక్టివిటీ ఏంటనేది కూడా ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఏసీపీ రఘు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు వీళ్ళు చేస్తున్న యాక్టివిటీ ఏంది? వీళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి, కాల్ రూటింగ్ ఉన్నాయి, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇది యాక్చువల్లీ మాకు ఒక 2 months బ్యాక్ ఒక కంప్లైంట్ వచ్చింది. ఎవరో బాగా హెరాస్ చేస్తున్నారు, కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి మాకు అని. సో మేము ఎక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయని 2 months నుంచి ట్రై చేస్తున్నాం. మనకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఎందుకంటే కాల్ బ్యాక్ చేస్తే ఆ నెంబర్ సిమ్ నెంబర్ ఇండియాది అనిపిస్తుంది, కానీ కాల్ బ్యాక్ చేస్తే కాల్ వెళ్తలేదు. సో చాలా రోజుల నుంచి వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అల్టిమేట్లీ మనకి ఈ కాల్ స్టడీ చేసి కాల్ డీటెయిల్ అనేసి అంతా చేస్తుంటే బీమ్ కనెక్షన్ ఒక దగ్గర నుంచి జనరేట్ అవుతుందని టోలీ చౌకీ అని వచ్చింది. సో ఇమీడియట్గా భీమోని కాంటాక్ట్ చేసి టోలీ చౌకీ మా టీం పంపిస్తే టోలీ చౌకీలో లేదు కనెక్షన్. అక్కడి నుంచి మళ్ళీ మెహదీపట్నంకి వచ్చాం, అక్కడ లేదు. అట్లా తిరిగి లాస్ట్కి ఇక్కడ కనెక్షన్ ఇక్కడ నుంచి యాక్టివేట్ అవుతుందని తెలిస్తే మధ్యాహ్నం వచ్చి రేడ్ చేశాను. రేడ్ చేసి వీళ్ళంతా తలుపులు వేసేసుకొని లేడీస్ ఉన్నారు, నమాజ్ అవుతుంది అది ఇది అని చెప్పి డిలే చేశారు. అంతలో మేము కూడా అందరం వచ్చి లోపలికి వచ్చి చూసే లోపల అక్కడ వైర్లన్నీ పీకేస్తున్నాడు. చూస్తే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మాకు దొరికాయి. ఇదేంటంటే వైప్ కాల్స్ అంటారు, ప్లస్ ఇంటర్నేషనల్ కాల్స్. దీని ద్వారా రూటింగ్ చేస్తే గవర్నమెంట్కి చాలా లాస్ అవుతుంది. ఫారెన్ నుంచి ఎవరైనా ఈ నెంబర్కి కాల్ చేస్తే ఇక్కడ నుంచి కాల్ వేరే వాళ్ళకి రూట్ అవుతుంది. సో ఫ్రీ వాళ్ళకి చాలా 1 lakh 2 lakhs రూపీస్ వరకు లాస్ అవుతుంటుంది గవర్నమెంట్కి per month ఒక్కొక్క నెంబర్ నుంచి. సో ఈ విధంగా నేను చీటింగ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తే వీళ్ళకి చాలా వెపన్స్ ఉన్నాయి, అన్ని ఎయిర్ గన్స్ ఉన్నాయి. ఎయిర్ గన్కి లైసెన్స్ అవసరం లేదు. ఆయన ఇన్ని ఎయిర్ గన్స్ ఎందుకు పెట్టాడు అది కూడా వెరిఫై చేస్తున్నాం. ఈ ఎక్విప్మెంట్ అంతా సీజ్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏమైనా ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఏమైనా తేలితే ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం. చూసినట్లయితే వెపన్స్ దీని యాక్టివిటీ మొత్తం చూస్తే వేరే అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్టు కనబడుతుంది. అసలు ఏమనుకున్నారు? మీకున్న దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఏమనుకోవచ్చు? లేదు, నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళకి ఫామ్ హౌస్ ఏదో ఉంది, అక్కడ వేటకి వెళ్తుంటారని అంటున్నారు. బట్ ఫర్దర్ వెరిఫై చేద్దాం. ఎయిర్ గన్స్ ఉన్నాయి, జనరల్ ఎయిర్ గన్కి లైసెన్స్ అవసరం లేదు. దానివల్ల అసాంఘిక కార్యక్రమాలు జరగాల్సిన అంత అవసరం అయితే ఏం లేదు ఈ వెపన్ చూస్తుంటే. బట్ ఎనీవే లెట్ us వెరిఫై. ఇప్పుడే కదా వచ్చాము, వెరిఫై చేసి ఆ వెపన్స్ ఏంటి, ఎందుకు ఇన్ని వెపన్స్ ఉన్నాయి, వీళ్ళు ఫామ్ హౌస్లో వాడుతున్నామని చెప్తున్నారు. ఫామ్ హౌస్ ఉందా లేదా, అసలు వెపన్స్ ఎక్కడ ఉన్నాయి వెరిఫై చేసినాక ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. లోపల రాకుండా అడ్డుకోవడం కూడా జరిగింది. ఎందుకు ఆ విధంగా తీసుకుంటారు? ఏది లోపల రాకుండా అడ్డుకోవడం జరిగింది? అడ్డుకోవాలంటే దొరికిపోతాడని వీడు ఇంకా వీళ్ళ ఫ్రెండ్కి కూడా కాల్ చేస్తున్నాడు. కాల్ చేస్తే ఫ్రెండ్ కూడా ఇట్లా వచ్చారు పోలీసు వాళ్ళు అంతా అంటే వాడు ఫ్రెండ్ కూడా చెప్తున్నాడు ఇమీడియట్గా అన్ని పీకేసి లోపల దాచేసి వాళ్ళ లోపల రానియకు, నువ్వు లేడీస్ ఉన్నారు నమాజ్ అవుతుందని అబద్ధాలు చెప్పాలంటే వాళ్ళు వచ్చే లోపల అంటే మాకు అంతలో 10 to 12 minutes అయింది. లేడీస్ ఉన్నారు, మనం కూడా లోపల రావడం బాగుండదు, మా దగ్గర ఉమెన్ పీసీ లేదు. సో పద్ధతికి ఉమెన్ పీసీని పిలిచి అన్ని ప్రాపర్గా రికార్డ్ చేసి హబీబ్ నగర్ పిఎస్ హెల్ప్ తీసుకుని వాళ్ళ ఉమెన్ పీసీలు అన్నీ తీసుకొచ్చి లోపల ఉంటారు. 10-15 minutes అయింది. వైర్లన్నీ పీకేశాడు అప్పటికి. సో అయినా ఎక్కడ దాచిపెట్టాడు. ఇంత లార్జ్ క్వాంటిటీలో మీరు చూస్తున్నాం, ఇంత ఎక్విప్మెంట్ బయట పడేయాలంటే కష్టం, బయట దారి కూడా లేదు వెనకాల. సో అందుకే మొత్తం సీజ్ చేసాం లోపలికి వచ్చి. మీరు పట్టుకుని 2 వివరాలు ఏంటంటే వాళ్ళు అసలు ఏం చేస్తారు, వాళ్ళ బిజినెస్ ఏంటి ఏమైనా ఉందా, వీళ్ళు స్టూడెంట్స్ లెక్క కనబడుతున్నారు. స్టూడెంట్ బీకామ్ చదువుకున్నాను చెప్తున్నాడు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు ఇంకా అంతా పంచనం ఇదంతా రాసి ఏం చేస్తున్నాడు, ఎందుకు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యాడు, ఎవరు చెప్పారు, ఇవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది చెప్తాను. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే పట్టుకున్న దీనిలో చూసినట్లయితే పెద్ద ఎత్తున వీళ్ళ దగ్గర వెపన్స్ కూడా దొరకడం జరిగింది. అయితే వెపన్స్ చూసినట్లయితే పోలీసులు ప్రస్తుతానికి
ప్రస్తుతానికి అంత ఇంత పెద్ద మొత్తంలో వెపన్స్ ఎందుకు ఉన్నాయి ఏంటనే విషయాన్ని కూడా కనుక్కున్న ప్రయత్నంలో ప్రస్తుతానికి ఉన్నారు. అయితే వెపన్స్ చూసారో చాలా కాస్ట్లీ వెపన్స్, అంతేకాకుండా ఈ వెపన్స్ ఒకటి చూస్తుంటే దాదాపు పోలీసుల దగ్గర కావచ్చు, లేకుంటే అసాంఘిక శక్తులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏ విధంగా అయితే వెపన్స్ ఉంటాయో అదే మాదిరిగా వీళ్ళ దగ్గర వెపన్స్. అయితే వెపన్స్ ని ఇవి పోలీసులు మామూలుగా ఏదో చిన్న ఎయిర్ గన్స్ అని చెప్తున్నప్పుడు ఇవి చూసినట్లయితే ఇవి పెద్ద మొత్తం దేనికోసం వాడుతున్నట్లు కొద్దిగా చెప్తున్నారు. అయితే చూసినట్లయితే మరోవైపు చూసినట్లయితే కాల్ రూటింగ్ అంటే ఇంటర్నేషనల్ కాల్స్ మొత్తంగా రూటింగ్ చేసే ఒక ఎక్విప్మెంట్ కూడా పెద్ద దొరికింది. మొత్తం చూసినట్లయితే దీంట్లో వందలాది సిమ్ కార్డులు కూడా ప్రస్తుతానికి అధికారులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అటు పోలీసు అధికారులు పూర్తిసారి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఒక ఇద్దరు మాత్రం పోలీసు అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఇద్దరు సంబంధించి వీళ్ళిద్దరు స్టూడెంట్స్ వీళ్ళు చేస్తున్న యాక్టివిటీ ఏంటి, వీళ్ళు ఎంత కాన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతానికి పూర్తిస్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సైబర్ క్రైమ్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి విచారణ చేసే ప్రత్యేక బృందాన్ని కూడా ప్రస్తుతానికి అధికారులు ఇక్కడ పిలవడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది ఏంటిది, దీని యాక్టివిటీ ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు అన్న విషయాన్ని కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తామని అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ రాంబాబుతో రమేష్ వేట్ల, ఎన్టీవీ. ब्रदर कहाँ आपका भाई कहाँ कौन है उसका भाई कौन है कहाँ फवाद आपका भाई कहाँ है इन्हें कॉल చేస్తుందా ఆయన छोटा भाई कहाँ गया